హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం రవ్వ లడ్డూలు అంటే గట్టిగా ఉంటాయి అనుకుంటామండి, కానీ నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డూలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక పావు కప్పు నెయ్యిని వేసుకొని ఇందులో సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పుని వేసుకొని చక్కగా ఈ నేతిలో వేయించుకొని కాస్త రంగు మారిన తర్వాత ఈ జీడిపప్పుని బాదం పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో అదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మంటని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బొంబాయి రవ్వని చక్కగా మంచి సువాసన వచ్చేదాకా ఒక 5 నిమిషాలు చక్కగా ఈ రవ్వని ఈ నేతిలో వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బొంబాయి రవ్వ అనేది చక్కగా నేతిలో వేగి కాస్త రంగు మారుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో గోరువెచ్చగా ఉన్న పాలని కొద్దిగా ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇలా ఒకేసారి పాలు పోయకుండా కొద్దిగా పాలను వేస్తూ ఈ బొంబాయి రవ్వని ఈ పాలల్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కాస్త ముద్దలాగా అవుతుంది. అడుగు పట్టకుండా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండలు ఏమైనా కడితే ఇలా గంటతో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఈ రవ్వని చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది చక్కగా కలుపుతూ ఉంటే ఇలా పొడిగా అవుతుంది. దీనిలో చిన్న ముద్దలు ఏమైనా కడితే గంటతోటి మీరు చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రవ్వ మళ్ళీ పొడిలాడేలాగా చక్కగా మళ్ళీ వేయించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. నేను పాలు పోసిన దగ్గర నుంచి ఇది పొడిగా అవ్వడం వరకు నాకు ఒక 15 నిమిషాలు టైం అయితే పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఇది చక్కగా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 యాలకులను కూడా వేసుకొని పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పంచదార పొడిని మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలోకి వేసుకోవాలి. బొంబాయి రవ్వ కాస్త వేడిగానే ఉంటే చక్కగా ఈ పంచదార పొడి అనేది మనకి ఈ రవ్వలో బాగా కలిసిపోతుందండి. రవ్వ వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడిని వేయాలి. ఇలా పంచదార పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పంచదార పొడి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగానే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో రవ్వ లడ్డూల్ని చుట్టుకోవాలి. మీకు ఒకవేళ ఇది పొడిలాగా ఉంటే కొద్దిగా నెయ్యిని కానీ లేకపోతే గోరువెచ్చగా ఉన్న పాలను కానీ వేసుకొని మీరు ఉండలు చుట్టుకోవచ్చు. నాకైతే ఏమీ వేయనవసరం లేదండి, చక్కగా సరిపోయింది. నాకు చాలా ఈజీగా ఈ ఉండలు అయితే వచ్చేసాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు 1 వీక్ వరకు ఫ్రెష్గా కూడా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ చేసిన వీటిని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్గా పెట్టడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా తక్కువ క్వాంటిటీలో అయినా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. వీటిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, రవ్వ లడ్డూలన్నిటిని ఈ విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో మృదువుగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.